Namaste boys, this is your PK. Welcome back in our video. Day 23 of learning Python. అండ్ పైథాన్లో ఇంకొక కొత్త టాపిక్ తెలుసుకునే ముందు ఫస్ట్ చాలామంది వీడియోస్ని చూస్తారు కానీ బట్ నో వన్ ఈస్ లైకింగ్ అండ్ ఫాలోయింగ్ మీ. సో స్పెసిఫిక్గా మీకు కంటెంట్ నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఫాలో చేయండి ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. సో స్పెసిఫిక్గా అండ్ అన్ ఆపరేటర్ ఎట్లా పనిచేసి చూద్దాం. బేసిక్గా అండ్ అన్ ఆపరేటర్ రెండు కండిషన్లు ట్రూ అయినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ట్రూ అనే వాల్యూ ఇస్తుంది. అండ్ మనకి ఇక్కడ కోడ్లో రిజల్ట్లో ఏమనుంది, ఒక కండిషన్ ట్రూ ఉన్నది, ఇంకో కండిషన్ ఫాల్స్ ఉంది. సో మనకు అవుట్పుట్ ఫాల్స్ అని వస్తుంది. అండ్ ఇక్కడ అండ్ అన్ ఆపరేటర్ ఎట్లా పనిచేస్తా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉద్యోగాలు ఈజీ ఉంటుంది. సో బేసిక్గా ఏ అండ్ బి రెండు కండిషన్లు ఉన్నాయి. సో కండిషన్ ఉన్నప్పుడు ఏ అండ్ బి అని అవుట్పుట్ అనేది మనకి ఏమని వస్తుంది. ఫస్ట్ కండిషన్ ఏ ఉన్నది, కండిషన్ బి ఉన్నది. సో కండిషన్ ఏలో ఏమన్నది ట్రూ ఉన్నది, కండిషన్ బిలో ట్రూనే ఉన్నది. కాబట్టి ఏ అండ్ బి ఏమని వస్తుంది, అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. సో సేమ్ అలానే కండిషన్ ఏ ఏమన్నది ట్రూ ఉన్నది, కండిషన్ బి ఫాల్స్ ఉన్నది. సో మనకు అవుట్పుట్ ఏమని వస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. సో కండిషన్ ఏ ఏమని ఉన్నది, ఫాల్స్ అని ఉన్నది, కండిషన్ బి ట్రూ అని ఉన్నది. సో కండిషన్ ఏ అండ్ బి ఏమని వస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. సో ఇక్కడ ఏ అండ్ బి రెండు ఫాల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఏ అండ్ బి ఏమని వస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. సో సింపుల్, అంతే ఈజీ.